తెలంగాణ ఎన్నికల్లో ఒక వివాదం రాజుకుంది. ఏంటయ్యా అంటే బీసీ రిజర్వేషన్స్ 34% ఇవ్వాలి. ఇది బీసీ సంఘాల డిమాండ్. క్రిందటిసారి వాళ్ళు అడిగారు. ఇది అతనే ఇస్తానన్నాడు రేవంత్ 42%. తర్వాత ఏమైంది? ఇక్కడ రాజ్యాంగాన్ని మార్చడం కూడా సాధ్యం కాదు. రాజ్యాంగానికి సంబంధించిన ధర్మాసనంలో విస్తృత ధర్మాసనమే తేల్చి చెప్పింది. 50% రిజర్వేషన్లు మార్చడానికి వీల్లేదు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగపు స్ఫూర్తి చెడటానికి వీల్లేదు. ఆ రాజ్యాంగంలో రాయబడినటువంటి ప్రధానమైనటువంటి అంశం రిజర్వేషన్లు అన్నటువంటిది కుల వివక్షకి గురైనటువంటి వర్గాలకు సంబంధించింది, ఎస్సీ ఎస్టీలకి. అందుకని మనం ఎమ్మెల్యే సీట్లలో బీసీ రిజర్వేషన్ ఎక్కడైనా ఉందా దేశంలో? ఉండదు. పార్టీలు ఇచ్చుకుంటాయి బీసీలు ఎక్కువ ఉన్నారన్నటువంటి పేరుతో. అంతే తప్పించి అక్కడ కుల వివక్ష ప్రాతిపదికన అయితే గనక ఎస్సీ ఎస్టీలకే కుల ప్రాతిపదికన అవమానించబడ్డారు. ఊరు చివరన వాడలు ఏర్పాటు చేయబడ్డాయి. సుదీర్ఘకాలపు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆయా వర్గాలకి రిజర్వేషన్ ఉంది. బీసీ రిజర్వేషన్స్ అన్నటువంటిది స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అవి కొనసాగుతూ ఉన్నటువంటి. అయితే అది 50% దాటడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. అది తెలిసిన పదే పదే మేము హీరోలమని చెప్పుకోవడానికి, లేదా మేము బీసీలకు ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికి జరుగుతున్నటువంటిదే రాజకీయ నాయకులు చేసే డ్రామా. అది తెలిసినప్పుడు మనం చేయాల్సిన న్యాయ పోరాటం చేసి, లేదా ఈ రాజ్యాంగ విస్తృత ధర్మాసనానికి వెళ్ళాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కలిపి వెయ్యండి పిటిషన్స్. రాజ్యాంగ ధర్మాసనాన్ని, విస్తృత ధర్మాసనం 11 మంది జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనాన్ని అడగండి. దాని ద్వారా నిజమేంటో తేల్చండి. ఇది 50% దాటచ్చు, 70 చేయొచ్చు, 80 చేయొచ్చు, 90 చేయొచ్చు, అసలు టోటల్ 100% రిజర్వేషన్స్ ఇచ్చేద్దాం. రిజర్వేషన్ లేని వాళ్ళందరూ బతకాలో లేదో వాళ్ళు తేల్చుకోవాలని చెప్దాం. ఒక పదే పదే ఇదే రాజకీయం సాగుతూ ఉంది.